రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక కేసులో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రియాంక కేసులో హంతకుల్ని ఒక ఎమ్మెల్యే కాపాడుతున్నాడా అనే ప్రశ్న వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానమే వస్తుంది. తప్ప తాగి ప్రియాంకను కారుతో గుద్ది దారుణంగా చంపారు ఆ నిందితులు. కానీ వాళ్ళని కాపాడడానికి ఒక ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. వార్త బయటకు రాకుండా మీడియా మేనేజ్మెంట్ కూడా చేశాడట. నిందితులపై బలమైన కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చాడంట. కారు ఓనర్ పేరు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్సిడెంట్ చేసిన వెంటనే కారు నంబర్ ప్లేట్ కూడా తొలగించారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టలేదు పోలీసులు. మీడియాకు చూపించకుండానే నిందితుల్ని హడావుడిగా కోర్టులో ప్రవేశపెట్టారు. బండి నడిపిన మరొక మెడికోని ఇప్పుడు సైలెంట్ చేశారట పోలీసులు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావడం లేదు. అయితే ఈ డ్రామా అంతా కూడా ఎమ్మెల్యే డైరెక్షన్లోనే జరుగుతుంది అనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మనందరికీ తెలిసిందే, డాక్టర్ ప్రియాంక జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో డెర్మటాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆగస్టు 3న ఆమె రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ప్రసాద్ ఆదిత్య మాల్కి సినిమాకి చూడడానికి వెళ్ళారు. అయితే సినిమా చూసి బయటకు వస్తున్న సమయంలో తన స్కూటీ మీద వస్తున్నారా, అక్కడ మీరు ఇప్పటికే వీడియో చూస్తున్నారు, స్కూటీ మీద వస్తున్న సమయంలో వెనక నుంచి ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలై హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా డాక్టర్స్ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మద్యం మత్తులో విచ్చలవిడిగా కారు నడిపి ఇలా ప్రాణాలు పోవడానికి ఆల్మోస్ట్ ఇలా ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి కారణమైనటువంటి వాళ్ళని కాపాడడానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఇప్పటికే మీడియా మేనేజ్మెంట్ చేశాడు అంటే స్థానికంగా కొంతమంది మీడియాకి లేదంటే ప్రెస్కి సమాచారం లీక్ అవ్వకుండా, ఒకవేళ లీక్ అయినా ఆ సమాచారాన్ని సరిగా రానివ్వకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడనే సమాచారం అందుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పోలీసులను కూడా మేనేజ్ చేశాడంటూ తెలుస్తోంది. అండ్ ఇప్పటికే పోలీసుల్లో విచారణలో కూడా విచారణలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయంటూ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి కూడా ఆర్టీవీ కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. ఒక 10 ప్రశ్నల్ని ఇప్పుడు మీ ముందు ప్రస్తావించబోతోంది. ప్రజల్ని, పోలీసుల్ని, ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడిని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ 10 ప్రశ్నలకి ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా. సో ఆ క్వశ్చన్స్ చూసే ముందు ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ ఈ అంశానికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తున్నారు. ప్రకాష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి అసలు? ఈ కేసులో ఒక నాయకుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నారు. మరోవైపు విచారణ కొంత గందరగోళంగా ఉంది, చాలా ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ప్రకాష్? ఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత చూస్తుంటే అనేక అనుమానాలు సామాన్య ప్రజల్లో సైతం కూడా వచ్చే అవకాశాలు అయితే తీరుకట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు, ఒక ఏదైతే కారు, ఒక అహంకారంతో, అలాగే ఒక ఏదైతే విలాయిగా చెందినటువంటి వ్యక్తుల కారు కింద నడిపిపోతుంది జీవితాన్ని ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు. ఒక డాక్టర్ కావి ఎన్నో కళలు కన్నది. అటువంటి కళలన్నీ కూడా ఈ గోదావరి తీర ప్రాంతంలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే తను జరిగిన సోమవారం సరిగ్గా 9:48 ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ సమయంలో చోటు చేసుకుంది. అప్పటికే ఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని అప్పటి నుంచి కూడా నిన్నటి వరకు కూడా మీడియా ఆర్టీవీ బయట పెట్టే వరకు కూడా విషయం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడగట్టుగా మన కథనాలు చూసి వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టి దీని కథని ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ కేసుగానే చూసుకున్నాం, ఆ విధంగానే కేసులో నమోదు చేసామంటూ కూడా నిందితులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అప్పటికే జనరల్ గా ప్రమాదం జరిగిన వెంటనే మనకి పోలీసులు వాళ్ళని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రియాంకని అక్కడికే తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో, స్నేహితుడు ఉమేష్ ఇద్దరనే కూడా హాస్పిటల్కి స్వతంత్ర
స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కూడా తరలించారు. అలాగే ఈ నేపథ్యంలో కారు ఆపకుండా వాళ్ళు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాళ్ళు అహంకారంతో కారు దూసుకుంటూ పోయినటువంటి ఘటన చూస్తుంటే, ఆ వీడియోను చూస్తుంటే మనకే ఒళ్ళు గొగ్గురుపాటు గురి చేస్తుంది. అటువంటి ఘటన ఒక మనిషి పైన అంటే రోడ్డు పైన ఎవరైనా పడిపోతే మానవతా దృక్పథంతో వాళ్ళని ఆపి మన బైక్ లేపి వాళ్ళని మనం అంతా ఒక మానవతా దృక్పథంతో సాయం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని ఈ విధంగా కారు పైన ఎక్కించుకుని వెళ్ళిపోయిన ఘటన అయితే రాజమండ్రిలో వ్యాప్తం కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారినది. అది కూడా ఒక డాక్టర్ మెడికో ఈ విధంగా జరగడం కూడా ఇక్కడ రాజమండ్రిలోనే చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం కూడా ఈ ఘటనపై సీరియస్ అవ్వారు. ఈ ఘటన జరిగి ఆలస్యంగా బయటికి రావడానికి కారణం ఎవరు, ఎమ్మెల్యే, దాని వెనకాల రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారా, ఇద్దరు వ్యక్తులను కూడా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది. రాజకీయ పలుకుబడే దీనికి ప్రధానంగా పోలీసులకి ఈ విషయం వాళ్ళని ఒత్తిడి తెచ్చి దీన్ని ఆపుతున్నారా అనేది కూడా అనేక అనుమానాలు అయితే ఈ విషయంలో అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూసుకుంటే ఆ రోజు ప్రమాదం యాక్సిడెంట్ గానే జరిగిందని కూడా ఓ పక్క చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే మాల్ యాజమాన్యం కూడా మా వద్ద జరగలేదు, బయట జరిగింది, ఈ వ్యవహారం అంతా కూడా బయట జరిగింది కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని వీళ్ళలో చేతులు దులుపుకునే ప్రయత్నం మాల్ యాజమాన్యం చేస్తున్నారు. ఆ మాల్ యాజమాన్యంతో గొడవే ప్రధాన కారణంగా కూడా అందరికీ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళతో గొడవ పడడం, వాళ్ళంతా అతివేగంగా రావడం, వచ్చి వాళ్ళు ఎప్పుడైతే గొడవ పడి వాళ్ళ లోపలికి ఎలా వచ్చి లేదో ఆ నేపథ్యంలోనే వాళ్ళతో గొడవకు దిగారు. ఆ గొడవే దీనికి ప్రధాన కారణం. వాళ్ళ అభం శుభం తెలియనటువంటి ఈ మెడికో తిరిగి సినిమా చూసి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే అతివేగంగా వచ్చి వాళ్ళతో గొడవ పడి ఈ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ సంబంధించిన యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం అందరూ కూడా వాళ్ళే దీన్ని ఎక్కువగా అంటే వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కూడా కారును చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ కారు దూచుకుంటూ వెళ్ళిపోవడం, గేట్లు వేసే ప్రయత్నం కూడా జరగడం, ఇవన్నీ కూడా జరిగాయని కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కూడా తెలుసుకొస్తుంది. కానీ ఈ జరిగిన ఘటన ఒకటైతే జరిగిన సోమవారం నాడు జరిగింది, అలాగే మంగళవారం, బుధవారం, నిన్న మొన్నటి వరకు కూడా తెలియని పరిస్థితి. 3 రోజుల వరకు కూడా ప్రధానంగా దీనికి దాయడానికి కారణం ఏంటి, అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది అనేది కూడా వార్తా కథనాన్ని ఆర్టీవీ ఇచ్చిన తర్వాతే ఈ ఉదంతం బయటకు వచ్చింది. అర్ధాంతరంగా పోలీసులు కూడా ఆ మీడియా ముందు రావడం, ఈ విషయంపై అప్పుడే జరిగింది, ఈ విషయం పైన ఈ యొక్క యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేస్తాం, పలు సెక్షన్ల కింద పెట్టామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా జరిగినటువంటి మన వరుస కథనాలకైతే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యంగా దీని వెనకాల ఎవరున్నారని తెలియదు. ఒకైతే ఇప్పుడైతే కూడా వాళ్ళని హడావడిగా వాళ్ళని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా సెక్షన్లు మార్చి వాళ్ళని ఏదైతే రిమాండ్ కూడా తరలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లేదు. దానికి సంబంధించిన మీడియా అడిగినా సరే ఎవరు కూడా ఎఫ్ఐఆర్ లేదు, ఆన్లైన్ లో కొట్టినా సరే ఎఫ్ఐఆర్ రావడం లేదు. కానీ దీనికి ప్రధాన పోలీసులు ఎందుకని జనరల్ గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీడియా వెళ్ళి అడిగితే ఆ డీటెయిల్స్ ఇస్తారు బయటికి. ఎందుకంటే పబ్లిక్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక మెడికోకి ఇంత నష్టం జరిగింది, ఒక కుటుంబం ఇంత దారుణంగా నష్టపోయింది. మరి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కనీసం డీటెయిల్స్ పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు అనే ప్రశ్న